వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో 8th గ్రేడ్ లెసన్ ద టాటెడ్ బ్లాంకెట్ మీనింగ్స్, వాటి తెలుగు మీనింగ్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్, తిన్నా. సిట్ అవుట్, ఎలివేటెడ్ ప్లేస్ ఆన్ ద వరండా. అంటే తెలుగులో మనం అరుగు అంటాం కదా, అది ఇంటి ముందట అరుగులు ఉంటాయి అవి. సో దాన్ని తిన్నా. ఫ్యూటైల్, అన్సక్సెస్ఫుల్ అంటే ఏంటి అంటే లైక్ అన్సక్సెస్ఫుల్ అంటే అంతగా ఎక్కువ సక్సెస్ అవ్వకపోవడం అని, లేదా నిష్ప్రయోజనం అంటారు, వ్యర్థం అని కూడా అంటారు. అది ఫ్యూటైల్ అండ్ అన్సక్సెస్ఫుల్. హడల్డ్ అంటే ఏంటంటే ముడుచుకొని కూర్చోవడం. అంటే హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్. అంటే భయం వేసినా, చలి అనిపించినా ఇలా ముడుచుకొని కూర్చుంటాం కదా, దాన్ని హడల్డ్ అంటారు. రిలక్టెంట్లీ అంటే ఇష్టం లేకుండా, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్. ఓకే, ఇష్టం లేకుండా చేయడము, ఏదైనా పని చేస్తే రిలక్టెంట్లీ డూయింగ్ అంటే ఇష్టం లేకుండా చేయడం. ఓకే, అయిష్టంగా. స్క్రూయింగ్ అప్ ఐస్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. అంటే ఇప్పుడు మనకి ఏదైనా క్లియర్ గా కనిపించట్లేదు, అలాంటప్పుడు కళ్ళు ఇలా చిన్నగా చేసి చూస్తాం కదా, దాన్నే స్క్రూయింగ్ అప్ ఐస్ అంటారు. ఓకే, ఆన్ టోస్ అంటే ఒక ముహావ్రా, హిందీలో ఇడియం, ఇంగ్లీష్ లో అంటారు కదా. అంటే ఏంటంటే దీనికి మీ టోస్ అంటే ఏంటి, మన కాళ్ళకి వేళ్ళు ఉంటాయి కదా, అవి టోస్. వాటిపైన ఆన్ టోస్ అంటే ఏంటి అంటే చాలా ఎప్పుడు బిజీగా ఉండడము, అంటే ఇంకా పనికి సిద్ధంగా ఉండడము, అలా దేనికన్నా రెడీగా ఉండడం, బిజీగా ఉండడం. అట్లాంటప్పుడు వి యూజ్ దిస్ వర్డ్ ఆన్ టోస్. ఓకే, నెక్స్ట్ మమ్లింగ్ అంటే స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ. అంటే గొనగడం అంటారు కదా, అంటే చిన్నగా మాట్లాడడం, సరిగా స్పష్టంగా మాట్లాడకపోవడము, ఇట్లా మెల్లగా గొనగడంని మమ్లింగ్ అంటారు. ఎక్సాస్పిరేటెడ్లీ అంటే వెరీ అన్నాయిడ్, అంటే ఇరిటేటెడ్ గా ఉంటారు కొంతమంది. ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కూడా ఇట్లా చాలా ఇరిటేటెడ్ గా, అన్నాయిడ్ గా బిహేవ్ చేస్తారు. అంటే కోపంగా, ఇష్టం లేనట్టు అట్లా చేస్తూ ఉంటే దట్ ఈస్ వెరీ అన్నాయిడ్ ఆర్ ఎక్సాస్పిరేటెడ్లీ. నెక్స్ట్ కేసరి యోగం యాక్చువల్గా ఒక మలయాళం వర్డ్ అనమాట. అంటే ఎవరన్నా చాలా బాగా లైఫ్ లో సెటిల్ అయిపోతే అట్లాంటి వాళ్ళ కోసము కేసరి యోగం అనే వర్డ్ యూస్ చేస్తారు. టాటర్డ్, సో ద నేమ్ ఆఫ్ ది లెసన్ ఈస్ టాటర్డ్ బ్లాంకెట్. నో, టాటెడ్ అంటే చిరిగిన అని అర్థం, టాన్. ఇరిటేషన్, అనాయన్స్, అగైన్ ఇందాక అనాయిడ్ వచ్చింది కదా, అంటే ఇరిటేటెడ్ గా అంటే ఏది అడిగినా కూడా చిరాకు పడడం, విసుక్కోవడం, దట్స్ కాల్డ్ ఇరిటేషన్, అనాయన్స్. ఓకే, సో మీకు ఒకవేళ ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కావాలన్నా కూడా ప్లీజ్ కమెంట్ డౌన్. ఇంకా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ లెసన్ రిలేటెడ్, ఈ బుక్ రిలేటెడ్, ప్లీజ్ డూ కమెంట్. బాయ్.